హైదరాబాద్ నగరంలో మరో భారీ ఆర్టీసీ బస్ టెర్మినల్ నిర్మించనున్నారు. గాజుల రామారంలో ఏకంగా 100 ఎకరాల్లో అత్యాధునిక సౌకర్యాలు హంగులతో ఈ ఆర్టీసీ బస్ టెర్మినల్ ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఎలక్ట్రిక్ బస్సుల కోసం స్పెషల్ ఛార్జింగ్ స్టేషన్లతో పాటు సిటీ బస్సులకు ప్రత్యేక టెర్మినల్ నిర్మించనున్నారు. జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులతో హైదరాబాద్ లో భారీగా ట్రాఫిక్ నెలకొంటున్న నేపథ్యంలో ఈ డెసిషన్ తీసుకున్నారు. రోజు రోజుకి హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతోంది. ఎన్ని ఫ్లైఓవర్లు, అండర్ పాస్ లు అందుబాటులోకి వచ్చినా ట్రాఫిక్ పెరుగుతూనే ఉంది. మెట్రో, ఆర్టీసీ వంటి ప్రజా రవాణా కూడా ఎప్పటికప్పుడు పెంచుతున్న ట్రాఫిక్ ఇబ్బందులు మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలోనే దేశంలోని ఇతర రాష్ట్రాలు, తెలంగాణలోని ఇతర జిల్లాల నుంచి నిత్యం హైదరాబాద్ కు రాకపోకలు సాగించేవారు చాలా మంది ఉంటారు. ఈ క్రమంలోనే ఎంజీబీఎస్, జేబీఎస్ బస్ స్టేషన్లపై బస్సుల రాకపోకల ఒత్తిడి తీవ్రంగా నెలకొంది. ఈ పరిస్థితిని తప్పించేందుకు టీజీఎస్ ఆర్టీసీ 100 ఎకరాల్లో అత్యాధునిక బస్ టెర్మినల్ ను అందుబాటులోకి తీసుకురానుంది. జీడిమెట్ల గాజుల రామారంలో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు ప్రత్యేక బస్ టెర్మినల్ తో పాటు సిటీ బస్సులకు మరో టెర్మినల్, ఎలక్ట్రిక్ బస్సుల కోసం ప్రత్యేక ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు రెడీ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి నిత్యం హైదరాబాద్ కు వచ్చే బస్సులతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఈ సరికొత్త బస్ టెర్మినల్ నిర్మించేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ. హైదరాబాద్ నగరంలో మరో భారీ ఆర్టీసీ బస్ టెర్మినల్ నిర్మించనున్నారు. గాజుల రామారంలోని ఏకంగా 100 ఎకరాల్లో ఈ ఆర్టీసీ బస్ టెర్మినల్ ను ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇందులో ఎలక్ట్రిక్ బస్సుల కోసం స్పెషల్ ఛార్జింగ్ స్టేషన్లతో పాటు సిటీ బస్సులకు ప్రత్యేక టెర్మినల్ ని నిర్మించనున్నారు. ఏదైతే జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులతో హైదరాబాద్ లో భారీగా ట్రాఫిక్ నెలకొంటున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రోజు రోజుకు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతుంది. ఎన్ని ఫ్లైఓవర్లు, అండర్ పాస్ లు అందుబాటులోకి వచ్చినా ట్రాఫిక్ పెరుగుతూనే ఉంది. మెట్రో, ఆర్టీసీ వంటి ప్రజా రవాణా కూడా ఎప్పటికప్పుడు సామర్థ్యానికి తగ్గట్టుగా పెంచుతున్నా కూడా ట్రాఫిక్ ఇబ్బందులు మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలోనే దేశంలోని ఇతర రాష్ట్రాల్లో, తెలంగాణలోని ఇతర జిల్లాల నుంచి నిత్యం హైదరాబాద్ కు రాకపోకలు సాగించేవారు చాలా మంది ఉంటారు. ఈ క్రమంలోనే అటు ఎంజీబీఎస్, జేబీఎస్ బస్ స్టేషన్లపై బస్సుల రాకపోకల ఒత్తిడి తీవ్రంగా నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ పరిస్థితిని తప్పించేందుకు అటు ఆర్టీసీ 100 ఎకరాల్లో అత్యాధునిక బస్ టెర్మినల్ ను అందుబాటులోకి తీసుకురానుంది. జీడిమెట్ల, గాజుల రామారంలో అంతర్రాష్ట్ర బస్ సర్వీసులకు ప్రత్యేక బస్ టెర్మినల్ తో పాటు సిటీ బస్సులకు మరో టెర్మినల్ ని, ఎలక్ట్రిక్ బస్సుల కోసం ప్రత్యేక ఛార్జింగ్ స్టేషన్ ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలను రెడీ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి నిత్యం హైదరాబాద్ కు వచ్చే బస్సులతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఈ సరికొత్త బస్ టెర్మినల్ నిర్మించేందుకు ప్రణాళికలను తయారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గాజుల రామారంలో 100 ఎకరాల భూమిని తెలంగాణ ఆర్టీసీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ ఇటీవలే కేటాయించారు. ఈ 100 ఎకరాల్లో సుమారు 30 ఎకరాలను అంతర్రాష్ట్ర బస్సుల కోసం ఒక ప్రత్యేక టెర్మినల్లను అందుబాటులోకి తీసుకురావాలని ఆర్టీసీ భావిస్తుంది. సిటీ బస్సులను కూడా ఈ బస్ టెర్మినల్ నుంచి అన్ని ప్రాంతాలకు నడిపించేందుకు సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో సిటీ బస్ టెర్మినల్ ను నిర్మించనున్నారు. ఈ బస్ టెర్మినళ్లలో అత్యాధునిక సౌకర్యాలు, దుకాణాలను నిర్మించేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. అటు ఎలక్ట్రిక్ బస్సుల కోసం 10 ఎకరాల విస్తీర్ణంలో డిపో, అటు ఎలక్ట్రిక్ వాహనాల బస్సుల కోసం అటు 15 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేకంగా ఛార్జింగ్ స్టేషన్ ని అందుబాటులోకి తీసుకురానున్నారు. రానున్న రోజుల్లో వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు వచ్చే బస్సులను నగరంలోకి రాకుండా ఈ బస్ టెర్మినల్ లోనే ఆపేయనున్నారు. ఇప్పటికే చాలా బస్సులు కుక్కట్పల్లి, కేపీహెచ్బి, బాచుపల్లి, గండి మైసమ్మ, గాజుల రామారం, పటాన్ చెరువు, బిహెచ్ఎల్, లింగంపల్లి ప్రాంతాల్లో నిలిపేస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు మెదక్ నుంచి వచ్చే బస్సులు రోడ్లపైన ఆగుతుండటంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇక జగద్గిరిగుట్టలో నిత్యం దాదాపు 60 బస్సులు నైట్ హాల్ట్ లోనే ఉంటున్నాయి. వాటిని ఉంచడానికి చోటు లేకపోవడం, ఆర్టీసీ సిబ్బంది పడుకునేందుకు కూడా ఇబ్బందులు కలుగుతున్నాయి. మరోవైపు ప్రధానమంత్రి ఈ డ్రైవ్ పథకం కింద టీజీఎస్ ఆర్టీసీకి కేంద్ర ప్రభుత్వం 2000 ఎలక్ట్రిక్ బస్సులను మంజూరు చేసింది. దీంతో భవిష్యత్తులో ఆర్టీసీ సర్వీసులన్నీ
ఎలక్ట్రిక్ బస్సులుగా మారనున్నాయి. 6 నెలల నుంచి 7.5 కాలంలో ఈ ఎలక్ట్రిక్ బస్సులు రానుండటంతో ప్రస్తుతం ఉన్న డిపోలో కాకుండా కొత్తగా మరో 10 బస్ డిపోలను ఏదైతే నిర్మించాలని ఆర్టీసీ భావిస్తుంది. దీంతో 10 ఎకరాల్లో ఎలక్ట్రిక్ బస్ డిపోను ఏర్పాటు చేయనున్నారు. ఇక ఈ బస్ టెర్మినల్ కు నిత్యం వేల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగించనున్నందుకు ఒక మల్టీ లెవెల్ పార్కింగ్ యార్డును కూడా అండర్ గ్రౌండ్ లో నిర్మించే యోచన చేస్తా ఉన్నారు. మొత్తం మీద అటు రాష్ట్ర ప్రభుత్వం టీజీఎస్ఆర్టీసీ ఏదైతే భారీ ప్రణాళికలే వేస్తుందని కూడా మనం చెప్పొచ్చు. త్వరలోనే ఈ టెర్మినల్ ని అందుబాటులోకి తీసుకురావడం కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు కొనసాగుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. హైదరాబాద్ నగరంలో మాత్రం ఇది మరొక భారీ ఏదైతే బస్ టెర్మినల్ కూడా మనం చెప్పొచ్చు. అటు ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం ఎంజీబీఎస్, జేబీఎస్ బస్ స్టేషన్ల పైన తీవ్రమైనటువంటి ఒత్తిడి నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. దీంతో పాటుగా సిటీ బస్సులు నిలపడానికి కూడా ప్రత్యేకమైనటువంటి స్థలాలు లేకపోవడం కూడా కొంత ఇబ్బంది కలిగిస్తుంది. మొత్తం మీద హైదరాబాద్ నగరంలో అనేక డిపోలు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి డిపోలకు సంబంధించినటువంటి ఉన్నా కూడా ప్రజెంట్ పెరుగుతున్నటువంటి సామర్థ్యానికి అనుగుణంగా లేకపోవడంతో కూడా రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ బస్సు టెర్మినల్ కు శ్రీకారం చుట్టిందనేది కూడా మనం చెప్పాలి. రెహనా. ఓకే వంశకృష్ణ. ఈ నేపథ్యంలోనే గాజుల రామారంలో 100 ఎకరాల భూమిని టీజీఎస్ఆర్టీసీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ ఇటీవల కేటాయించారు. ఈ 100 ఎకరాల్లో సుమారు 30 ఎకరాలను అంతరాష్ట్ర బస్సుల కోసం ఒక ప్రత్యేక టెర్మినల్ ను అందుబాటులోకి తీసుకురావాలని ఆర్టీసీ భావిస్తోంది. సిటీ బస్సులను కూడా ఈ బస్ టెర్మినల్ నుంచి అన్ని ప్రాంతాలకు నడిపించేందుకు సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో సిటీ బస్ టెర్మినల్ ను నిర్మించనున్నారు. ఈ బస్ టెర్మినల్లో అత్యాధునిక సౌకర్యాలు, దుకాణాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల కోసం 10 ఎకరాల విస్తీర్ణంలో డిపో, ఈవీ బస్సుల కోసం 15 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేకంగా ఛార్జింగ్ స్టేషన్ అందుబాటులోకి తీసుకురానున్నారు. రానున్న రోజుల్లో వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వచ్చే బస్సులను నగరంలోకి రాకుండా ఈ బస్ టెర్మినల్లోనే ఆపేయనున్నారు. ఇప్పటికీ చాలా బస్సులు కూకట్పల్లి, కేపీహెచ్బీ, బాచుపల్లి, గండిమైసమ్మ, గాజుల రామారం, పఠాన్ చెరువు, బీహెచ్ఈఎల్, లింగంపల్లి ప్రాంతాల్లో నిలిపేస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు మెదక్ నుంచి వచ్చే బస్సులు రోడ్లపైనే ఆగిపోతుండటంతో ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి. ఇక జగద్గిరిగుట్టలో నిత్యం దాదాపు 60 బస్సులు నైట్ హాల్ట్ లో ఉంటున్నాయి. వాటిని ఉంచడానికి చోటు లేకపోవడం ఆర్టీసీ సిబ్బంది పడుకునేందుకు కూడా ఇబ్బందులు కలుగుతున్నాయి. మరోవైపు ప్రధానమంత్రి ఈ డ్రైవ్ పథకం కింద టీజీఎస్ఆర్టీసీకి కేంద్ర ప్రభుత్వం 2000 ఎలక్ట్రిక్ బస్సులను మంజూరు చేసింది. దీంతో భవిష్యత్తులో ఆర్టీసీ సర్వీసులన్నీ ఎలక్ట్రిక్ బస్సులుగా మారనున్నాయి. 6 నెలల నుంచి ఏడాదిన్నర కాలంలో ఎలక్ట్రిక్ బస్సులు రానుండటంతో ప్రస్తుతం ఉన్న డిపోలు కాకుండా కొత్తగా మరో 10 బస్ డిపోలను నిర్మించాలని ఆర్టీసీ భావిస్తోంది. దీంతో 10 ఎకరాల్లో ఎలక్ట్రిక్ బస్ డిపోను ఏర్పాటు చేయనున్నారు. ఇక ఈ బస్ టెర్మినల్ కు నిత్యం వేల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగించనున్నందున ఒక మల్టీ లెవెల్ పార్కింగ్ యార్డ్ ను కూడా అండర్ గ్రౌండ్ లో నిర్మించే యోచన చేస్తున్నారు.